పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్. అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్. రండి పద్మ, కూర్చో. చూడండి, ఇందాక మనం పాడుకున్న పాటలో 178లో ఎంత మంచి చరణం అండి. నీ ప్రేమ చేత ధన్యుడనైతిని, కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. చూడండి, ఆయన మనకు జయ జీవితము నేర్పించేవాడంట. జయ జీవితం ఎలాగంటే, ఆయన జయము పొందినవాడు కాబట్టి మనకు జయము గురించే నేర్పుతాడు. ఆయన ఓడిపోమని నేర్పుతాడా? నేర్పడు. ఆయన జయించినవాడు సమస్తాన్ని. క్రీస్తు యేసు వారి యొక్క స్వారూప్యంలోనికి మనము కూడా రావటం అంటే అర్థం ఏంటంటే, ఆయన లోకమును జయించి ఉన్నట్టు మనము కూడా లోకమును జయించాలి తప్పకుండా. లేకపోతే ఆ యొక్క దేవాది దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆ యొక్క దృఢమైన పునాదులు గల పట్టణాన్ని మనము స్వతంత్రించుకోలేము. ఈ లోకంలో ఉన్న పట్టణాలు, ఈ యొక్క లోకంలో ఉన్న పునాదులు కూలిపోతాయి, పడిపోతాయి, నాశనం అయిపోతాయి. కానీ అవి దృఢమైనవి, అవి పడవు. వాటిల్లో మనం ఎల్లకాలము కూడా యుగయుగాలు ఆ యొక్క క్రీస్తు యేసు వారితో మనం అక్కడ నివాసము చేయబోతున్నాం. ఇది మనకున్న ఆధిక్యత, మనకున్న ధన్యత. ఇలాంటి ధన్యత లోకంలో ఎవరికీ కూడా లేదు. దేవుణ్ణి ఆరాధించటము, దేవునితో మనం సంభాషించటం, మన యొక్క మొక్కుబడి అనే ఆరాధన మనం దేవునికి చెల్లించుకోవటం, అవన్నీ ఒక లోకంలో నుండి ప్రత్యేకించబడిన వారు మాత్రమే చేయగలరు. లోకముతో మమేకం అంటే లోకముతో మింగిల్ అయ్యి ఉన్నవారు ఆ కార్యములు చేయలేరు. ఆ కార్యములు ఎందుకంటే లోకము అనేది మురికి, దేవుడు అనేది పరిశుద్ధత. పరిశుద్ధుడైన దేవుణ్ణి పరిశుద్ధులు మాత్రమే ఆరాధించగలరు. పరిశుద్ధుడు అయిన దేవుని యొక్క మాటలను మనము పరిశుద్ధతను కోరుకుంటున్నాం కాబట్టి మనం వచ్చి దేవుని యొక్క మందిరావరణంలో కూర్చున్నాం. ఈ దినం చూడక ఎంతోమంది వారి వారి జీవితాలు నష్టపరుచుకున్నారు. ఎందరో నాశనానికి అప్పగించబడ్డారు. మరణము చెప్పి రాకుండా ఎంత కోరుకోని మరణము ప్రతి ఒక్కరి జీవితంలోనికి పరుగులు ఎత్తుకుంటూ వస్తుంది. కోరుకోరు మరణం, బ్రతకాలనే అనుకుంటారు, కానీ అది వస్తుంది. అంతకు ముందే మనము సిద్ధపాటు కలిగి ఒక నిత్యమైన జీవములోనికి అన్నమాట నడిపించటానికి ఆ దేవాది దేవుడు తన ఒక్కగానొక్క కుమారుడైన క్రీస్తు యేసు వారిని మన కొరకు ఆ యొక్క కలువరి సిలువలో బలియాగము చేయటానికి ఇష్టపడ్డాడు. ఆయన యొక్క రక్తము ద్వారా శుద్ధిపరచబడాలి. ఆయన లేకుండా మనం ఈ లోకంలో నుండి ప్రత్యేకించబడం ఆయన ద్వారానే తప్ప మరి ఏ నామమును కూడా మనకు రక్షణ లేదు, కలుగదు, మనకు లేదు. ఆయన నామమే, ఆ నామము పరిశుద్ధమైన నామము. ఆ నామము ద్వారానే మనకందరికీ కూడా రక్షణ. ఆ నామము లేకుండా మనము ఈ లోకంలో బాగవ్వలేము. బ్రతకాలనుకుంటాం కదా, బ్రతకలేము. అవును బ్రతుకుతున్నారు కదా లోకమంతా, అవును బ్రతుకుతున్నారు. దేవుడు లోకమును ఎంతో ప్రేమిస్తున్నాడు కాబట్టి బ్రతుకుతూ ఉన్నారు. కానీ మనకున్న సమాధానం ఎక్కడి నుంచి వస్తుందంట? దేవుని నుండి వస్తుందట. ఈ సమాధానము ఇది ఎవరు కూడా దొంగిలించలేనిది. ఈ సమాధానము చూడండి, మనము దేవుని యొక్క రాజ్యము, మనము అసలు ఏమై ఉన్నాం, దేవుని కొరకు మనము ఏమై ఉన్నామో, దేవుని కొరకు మనం ఇప్పుడు దేవుని మనం ఆరాధిస్తున్నాం, దేవుని మనం సేవిస్తున్నాం, దేవుని మనం కలిగి ఉన్నామని చెప్పుకుంటున్నాం. మనలో దేవుడు నివాసం ఉండటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఇప్పుడు మనము ఒక ఉదాహరణ చూస్తే, ఒక దగ్గర మురికి ఉందనుకో, మురికిలోకి వెళ్తామా? మనము మురికిలోకి వెళ్ళము. మురికి తప్పించుకొని మనము
పక్క నుంచి వెళతాం మనం, అంతే కదమ్మా. మురికిలోనికి మనము వెళ్ళలేము, వెళ్ళటానికి మనం ఇష్టం కూడా మనము చూపించము, ఇష్టపడము. మరి దేవుడు ఆయన పరిశుద్ధుడు. మన యొక్క హృదయాలలో మలినము మురికి ఉన్నప్పుడు దేవుడు ఏ రీతిగా వస్తాడు? దేవుడు తాను కలువరి సిలువలో తన యొక్క ప్రయాస, ఎందుకంటే మన యొక్క బ్రతుకులు, మన యొక్క మలినమైన మురికి బ్రతుకులు మార్చి మన యొక్క హృదయాలను శుద్ధిపరిచి మన యొక్క హృదయాలను బాగుచేసి దానిలో ఆయన నివాసం ఉండటానికి కోరుకుంటూ ఉన్నాడు. ఇలాంటి దేవుడు, ఈ నామము తప్ప, ఈ దేవుడు తప్ప మరొకరు ఉంటారా? అట్లా మనలో నివాసం. మనం ఏ పాటి వారం అండి? ఏ పాటి వారము? అంతలో కనిపించి అంతలో మాయమైపోయే వారము మనము. అలాంటి వారిలో మన యొక్క హృదయంలో నివాసం ఉండటానికి ఆయన కోరుకుంటూ ఉన్నాడు. మరి ఆయన కోరుకుంటూ ఉన్నప్పుడు మరి మన కొరకు మరణించిన ఆయన, మనము పొందవలసిన దెబ్బలు సమస్తాన్ని కూడా తిన్న ఆయన, ఈ యొక్క యావత్తు బాధలు కూడా మన కొరకు మన పక్షాన భరించిన ఆయన మన యొక్క హృదయంలోనికి రావటానికి, ఇష్టము చూపించటానికి ఆయన కోరుకుంటూ ఉన్నాడు. అసలు ఏమాత్రం అండి మనము ఏ పాటి వారం అండి? అసలు మనము మన్ను. కానీ ఆయన ప్రేమమయుడు, ఆయన కృపామయుడు. తన యొక్క ఘనమైన సంకల్పము చొప్పున మన యొక్క హృదయాలలో ఆయన నివాసం ఉండటానికి కోరుకుంటూ ఉన్నాడు. మనకి ఈ సంగతులు తెలుసు, కానీ ఎన్నోసార్లు అది మనము దారి తప్పిపోయి ఉంటాం, తొలగిపోయి ఉంటాము. మన ఇష్టానుసారమైన ప్రయాణాలలో ఉంటాం, మన ఇష్టమైన జీవితాన్ని మనం కోరుకునేటట్లుగా ఉంటాం. ఎవరు ఏం చేశారులే, ఎవరు చూశారులే అని. ఇంటి వారు చూడకపోవచ్చు, నీ పక్కన ఉన్న వాళ్ళు చూడకపోవచ్చు, కానీ తన యందు యథార్థ హృదయాలను చూడటానికి దేవుని యొక్క కనుదృష్టి ఏమవుతుందంట? లోకమంతా కూడా సంచారము చేయుచున్నదంట. ఆయన యొక్క కనుదృష్టి ఎవరు కూడా చూడకపోవచ్చు, ఎవరు కూడా నిన్ను క్వశ్చన్ చేయకపోవచ్చు, కానీ నిన్ను సృజించిన వాడు నిన్ను గురించి ఒక బాధ్యతతో ఉన్నాడు ఆయన. ఎందుకంటే తన యొక్క సృష్టి కొట్టుకుపోవటం, తాను సృజించిన మానవులు వారి ఇష్టానుసారమైన క్రియల ద్వారా వారు కూలిపోవటం, నాశనం అయిపోవటం ఆయనకి ఏమాత్రం ఇష్టం ఉండదు. అందుకని ఆయన మనల్ని బాగు చేసి ఒక చెడిపోయిన ఇంటిని మనం ఇప్పుడు ఒక ఇంట్లోకి మనం వెళ్ళాలనుకుంటామమ్మా. ఆ ఇంట్లో బూజులు బట్టి ఉన్నాయి, ఆ ఇల్లంతా కూడా సామాను, ఆ యొక్క ఫర్నిచర్ మొత్తం కూడా బూజులతో దుమ్ముతో ఉంది. ఆ ఇంట్లోకి వెళ్ళిపోతామా మనము? ఏం చేస్తాం? మనం ముందు శుభ్రపరుస్తాం. ఏం చేస్తాము? శుభ్రపరుస్తాం. శుభ్రపరచండి మనం ఆ ఇంట్లోకి మనం వెళ్ళము, మనం పొయ్యి కూడా మనము వెలిగించాం. అలాంటిది మరి మనం చెడిపోయినాం, కూలిపోయి ఉన్నాం. మనలో ఉన్న అపవిత్రమైన పాపపు క్రియల చేత, కార్యాల చేత పడిపోయిన స్థితిలో అంధకార సంబంధమైన కార్యాలతో ఏకమై ఉన్నప్పుడు ఆయన వెలుగు సంబంధీకుడుగా మనలోనికి రావటానికి ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? ఆయన కలువరి సిలువలో ఆయన చూపించిన ఆ యొక్క త్యాగము ద్వారా మనలను శుద్ధిపరుస్తూ ఉన్నాడు. ఆయన శుద్ధిని కోరుకోవాలి, మనము కోరుకోవాలి. ఇప్పుడు ఇద్దరు ఉన్నారు. ఒక వ్యక్తి ఉన్నారు. ఈ యొక్క వ్యక్తి, వీళ్ళిద్దరూ కూడా స్నేహితులుగా ఉన్నారు. వారిద్దరు కూడా చాలా స్నేహంగా ఉన్నారు. వాళ్ళిద్దరూ కూడా చక్కగా అన్యోన్యంగా చాలాసార్లు మనం వార్తల్లో మనం చూస్తుంటాం. వాళ్ళిద్దరూ కూడా కొంతమంది అంటే చిన్ననాటి స్నేహితులంట, చిన్నతనం నుంచి కూడా చాలా ఒకటే మాట మీద ఉన్నారంట, ఒకటే బాట మీద ఉన్నారంట. కలిసి వాళ్ళిద్దరు కూడా చావు కూడా వచ్చిందంట. మొన్న ఒకసారి నేను వార్తలో చూసా, బైక్ మీద వెళ్తుంటే డివైడర్కి ఢీ కొట్టుకున్నారంట. వీళ్ళిద్దరిది ఎలాంటిది ఆ స్నేహము? ఎదురుగా ఏముందో కూడా ధృవీకరించుకోలేని లోక స్నేహం ఇది. లోక స్నేహము మీకు వైరమని మీరెరుగరా? వాక్యంలో ఉంది. ఏముందమ్మా? లోక స్నేహము మనకి ఏంటంటది? వైరమంట.
మరి ఇప్పుడు వాళ్ళకి డివైడర్, చూడలేని స్థితి, లోక స్నేహం అది. ఆ యొక్క డివైడర్కి ఢీ కొట్టుకున్నారు. వైరం. లోకం అనేది ఎలాంటిది? వైరము. లోకం అనేది చీకటి, పగలు కూడా చూడలేము. లోకం అనేది భ్రమింపజేసే ఆత్మ, లోకం అనేది కృంగదీసే ఆత్మ, లోకం అనేది కృషింపజేసే ఆత్మ, లోకం అనేది నీవు నేను కూడా పైకి లేవటానికి, పరిశుద్ధులుగా జీవించటానికి ఏమాత్రము ఇష్టము చూపని అది ఒక దురాత్మ. అందుకని దేవుడు ఏమంటున్నాడు? లోకముతో మీరందరూ కూడా మీరు లోకంలో ఉండండి, కానీ లోకపు కార్యాల నుండి మీరు ప్రత్యేకించబడాలి. లోక కార్యాల నుంచి ఏమవ్వాలంటమ్మా? మనము ప్రత్యేకించబడాలి. మనము ప్రత్యేకించబడకుండా మనం లోకంతో, ఇప్పుడు క్రీస్తు యేసు వారు ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించారు. 30 సంవత్సరాల వరకు ఆయన తన యొక్క తండ్రికి తన యొక్క ఇంటి పనులలో సహాయపడ్డాడు. ఆయన 3.5 సంవత్సరాలు ఆయన సువార్తకని బయలుదేరిన వాడుగా ఉన్నాడు ఆయన. మరి ఇప్పుడు ఆయన కూడా, మనము కూడా లోకంలో ప్రయాణిస్తున్నాం. క్రీస్తు కూడా లోకంలో ప్రయాణించాడు. మరి లోకవాసన అంటినట్లుగా వాక్యములు ఎక్కడన్నా ఉందమ్మా? ఆయనకి ఉందా? ఎక్కడన్నా చూపించగలరా? క్రీస్తు యేసు వారిలో ఫలానా పాపం ఉందని చూపించగలరా ఎవరైనా? లోకములో ఉన్న ఈ యొక్క 100 కోట్ల మంది ఎవరు కూడా క్రీస్తులో పాపం ఉందని చూపించలేరు. మనలో ఉంటుంది. మనలో వెతికిన కొలది, త్రవ్వే కొద్దీ బోల్డ్ పాపాలు పడతా ఉంటాయి బయట. మనము ఒక్కోసారి శుద్ధి చేసేసుకుంటాం. క్రీస్తు యేసు వారి రక్తంతో ఆయన దగ్గర క్షమాపణ అడిగి శుద్ధి చేసుకుంటాం. మళ్ళీ మనం బయటికి రాగానే మళ్ళీ ఏమవుతాం? మనం లోకంలోనే పడిపోతాం. మనం లోకం అనేది ఆకర్షణ. ఈ యొక్క ఆకర్షణ లోకంలో మనము ఈ యొక్క ఆకర్షణ నుండి క్రీస్తు యేసు వారు ఎలాగూ తప్పించుకున్నారో, ఆయన తన తండ్రికి మహిమకరంగా ఏ రీతిగా జీవించారో మనము కూడా అదే రీతిగా మహిమకరంగా జీవించాలి. వాక్యం అది. అసలు మనము ఏమై ఉన్నాము? రండి, 1 కొరింథీ 3:16-17. 1 కొరింథీ 3:16-17. చూడండి ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడు అని మీరు ఎరుగరా? మూర్ఖ స్వభావంతో మూర్ఖులముగా లోక వ్యామోహాలలో పడి మనము మన ఆలయాన్ని పాడు చేసుకుంటున్నాం, హృదయం అనే ఆలయాన్ని. వాక్యం ఎంత స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. మీరు ఏమని అంటుందమ్మా? మీరు, మనందరం, మీరు దేవుని ఆలయమై ఉన్నారు. దేవుడు తాను మీ యొక్క హృదయంలో, మనం ఏ పాటి వారమో మీ హృదయంలో నివసించటానికి ఆయన కోరుకున్నాడు. కాబట్టి మీరు మురికి పట్టిన మలినంతో, సమస్తమైన మలినముతో, మాలిన్యముతో నిండిపోయి ఉన్న మీ యొక్క హృదయాలను, మీ యొక్క జీవితాలను ఆయన బాగు చేసి మరీ మన యొక్క హృదయంలోనికి వచ్చి ఉన్నాడు, చేరి ఉన్నాడు. మరలా ఆ యొక్క పరిశుద్ధతకు సంబంధించిన హృదయంలోనికి చేరిన ఆయన మరల ఇప్పుడు మురికి వచ్చిందనుకో ఏమవుతాడు? ఉంటాడా ఆయన? వెళ్ళిపోతాడు, ఉండడు. అందుకని మనల్ని మేలుకోమని అంటున్నాడు. పరిశుద్ధుడైన పౌలు, ఆయన అపోస్తులుడైన పౌలు కొరింథీ సంఘానికి లేఖ రాశాడు. ఏమని రాశాడమ్మా? మీరు దేవునికి ఆలయం, అంటే దేవుడు అందులో మన యొక్క హృదయంలో కూర్చుంటాడు, ఆయన ఆసీనుడు అవుతాడు. దేవుని ఆత్మ మీలో, అంటే మనలో నివసించుచున్నాడని మీరు ఎరుగలేదా? మీరు ఎరిగారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి, జాగరూకులుగా ఉండండి, లోకము వైపు చూడకండి, మీ కుటుంబాలను బాగు చేసుకోండి, మీరు స్థిరంగా ఉండండి. నీ భర్తను, నీ భార్యను, పిల్లలను, నీ ఇంటి వారిని, నీ ఇరుగు పొరుగు వారిని బాగు చేసుకో. నీవు దేవునికి ఆలయముగా నువ్వుండు. ఆలయముగా ఉన్న
మనిషి దగ్గరికి జనాలందరూ కూడా వస్తారు కదమ్మా. మన యొక్క హృదయం ఆలయంగా ఉందనుకో, జనాలు వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు, నష్టము వచ్చినప్పుడు, వారి యొక్క జీవితంలో ఒక మార్పు కోరుకున్నప్పుడు ఎక్కడికి వస్తారు వాళ్ళు? లోకంలో నుంచి ఆలయమైన దేవుడు నివాసం చేస్తున్న మన దగ్గరికి వస్తారు. వాళ్ళు మన దగ్గరికి వస్తారు. మనం అందుకని మనం ఎలా ఉండాలి? మనం మీరెరుగరా ప్రశ్నిస్తూ ఉన్నాడు. అమ్మో, ఈ ప్రశ్న వింటుంటే మనకి ఎలా ఉంటుందండి? గుండె గుబేలు మనదా? మనం ఏ స్థితిలో ఉన్నామో, ఎలాగున్నామో. ఆలయంగా లేకుండా దేవుడు వస్తే నా దేవుని పాడు చేసుకున్నానేమో, నిత్య నరకానికి వెళ్తున్నానేమో, మరణానికి వెళ్తానేమో. ఈ భయాలు ఉండాలి మనతో. గత జీవితంలో పూర్వం మనందరం కూడా దూరంగా ఉన్నాము దేవునికి. మనం ఇశ్రాయేలీలతో సహపౌరులంగా మనం లేము, సహవాసం చేయలా. మనము కోరుకోలేదు. అసలు దేవుని యొక్క సంగతులు మనం వినలేదు. దేవునిలో ఉన్న దేవుడు అంటూ ఒకడున్నాడని, మనకు ఒక సృష్టికర్త ఉన్నాడని, ఆ దేవుడిని స్మరణలో ఉంచుకోవాలన్న జిజ్ఞాస కూడా మనలో లేదు. మనము దేవుని యొక్క జనాంగంతో సహపౌరులు మనం కాక, మనం ఇష్టానుసారంగా జీవించి ఉన్నాం. ఇప్పుడైతే ఆయన ఏం చేశాడంటే, ఆయన కలువరి సిలువలో ఆయన కార్చిన రక్తం ద్వారా ఆయన మన పట్ల చూపించిన ఆ యొక్క అపారమైన, ఆ యొక్క ఘనమైన ప్రేమ ద్వారా మనము ఇప్పుడు దేవుని యొక్క మందిరానికి మనము చేరి ఉన్నాం. ఇది నీ కార్యం, నా కార్యం కాదు. పరిశుద్ధతలోనికి మనం రాలేం. పరిశుద్ధత కోరుకున్నా కానీ మనము పొందుకోలేము. పరిశుద్ధులుగా ఉండటానికి మన యొక్క ఆలోచన, తలంపులు సరిపోవు. ఎందుకంటే మనం లోకంలో ఉన్నాం. మనం పరిశుద్ధతలోనికి రావాలంటే మన కొరకు మరణించిన ఆ యొక్క జయ జీవితం కలిగిన క్రీస్తు యేసు వారిని కలిగి ఉన్నవారు మాత్రమే పరిశుద్ధులుగా ఈ లోకంలో ఉంటారు. ఎరగాలి మనం క్రీస్తును కలిగి ఉన్నాక ప్రతిసారి కూడా మన యొక్క హృదయాలు, మన యొక్క జీవితాలు పరిశోధించుకోవాలి. అమ్మో, మేము దేవునిలో ఉన్నామా లేదా? మీరెరుగరా? ప్రశ్నించుకోవాలి. మనం అందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని ఇట్లా మనం ఎదురుగా పెట్టుకుని మనం ప్రశ్నించుకోవాలి, పరిశీలించుకోవాలి. నువ్వు వాక్యము లేనప్పుడు నీకు నువ్వు పరిశుద్ధుడవే, నువ్వు పరిశుద్ధురాలివే. ఎందుకంటే వాక్యము లేదు. వాక్యము పరిశుద్ధతకు సంబంధించింది. పరిశుద్ధమైన వాక్యం నీ యొక్క ఆలోచనలో లేనప్పుడు నీవు పరిశుద్ధురాలివే. కానీ ఇక్కడ ఏంటంటే, వాక్యం అనేది ఎదురుకి వచ్చినాక మనలో ఉన్న అపరిశుద్ధత తేట తెల్లమవుతుంది. వెలుగులో చీకటి సంబంధమైన కార్యాలన్నీ కూడా తేట తెల్లమవుతాయి. అందుకని వాక్యం ముఖ్యం. వాక్యం గురించి ఏమని ఉంది? వాక్యమే దేవుడై ఉండెను. ఇది వాక్యం, ఇది అక్షరం కాదు. ఇది తెల్ల కాగితం మీద నల్లక్షరాలు కాదు. దీని మీద ఒక అట్ట కాదు, అదొక బైండు కాదు. ఇది దేవుడు, ఇది వాక్యమే దేవుడై ఉండెను. దేవుడు మనతో ఇప్పుడు మనం జీవగ్రంథం పెట్టుకున్నప్పుడు మన యొక్క పాపము, మన యొక్క రోత జీవితం, మన యొక్క మురికి బ్రతుకుని ఈ యొక్క వాక్యం ఏం చేస్తుంది? ప్రశ్నిస్తుంది. ఎందుకు? అది దేవుడై ఉంది. దేవుడికి నోరు ఉంది, మనల్ని ప్రశ్నిస్తాడు. దేవుడు మాట్లాడేవాడు. దేవుడు రాయిలాగా కూర్చునేవాడు కాదు. దేవుడు రాయి కాదు, ఆయన పరిశుద్ధుడు, మాట్లాడతాడు. ఈ యొక్క వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. చూడండి, ఆ తర్వాత 17th వర్స్ ఏమనుందో. చూడండి ఎలాగుందో. ఒకసారి మనమంట దేవుని యొక్క ఆలయముగా హృదయాన్ని ఇచ్చాక, ఒకసారి ఆయన బాగు చేయమని అడిగాం కదా, మనము బాగు చేశాడు కదా, వచ్చాడు కదా అందులోకి. మరలా మనం ఇప్పుడు పాడు చేసామనుకంటే, మనము పూర్వ జీవితంలోనికి వెళ్ళామనుకోండి, ఏం చేస్తాడంట అప్పుడు దేవుడు? మనల్ని పాడు చేస్తాడంట. అమ్మో, దేవుని యొక్క ఉగ్రత చూడండి.
దేవుని యొక్క కోణాలు. ఆయన ఏలయనగా మనకు శిశువు పుట్టెను. అవును, శిశువు పుట్టెను. శరీరాకారుడుగా కన్యక మరియా ద్వారా శిశువు పుట్టెను. ఈయనది ఏంటంట, ఆయన పేర్లు ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానమునకు అధిపతి. ఆయన ఆ శరీరంలో ఇన్ని కార్యాలున్నాయి. ఏదో మనం క్రిస్మస్లు జరుపుకోవటం కాదు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను కాదు. ఈ శిశువులో ఆ యొక్క కుమారుడైన క్రీస్తు యేసు వారిలో ఈ కార్యాలున్నాయి. ఏ కార్యాలున్నాయంట? ఆయన ఆశ్చర్యకరుడు. అంటే అర్థం ఏంటి? మనము ఊహించలేని సంగతులు నీవు దేవుణ్ణి కలిగి ఉంటే నీ జీవితంలో ఆయన ఆశ్చర్యములు కలుగు చేస్తాడు. ఆ తర్వాత ఆలోచనకర్త. మనుషుల నీ ఆలోచనలు కాదు, నీ ఆలోచనలు నిన్ను పాడు చేసేసిని, నీ ఆలోచనలు నిన్ను కూల్చివేసిని, నీ తలంపులు నీ యొక్క కుటుంబం అంతా కూడా సమూలంగా అనమాట నాశనంలోనికి మోసుకెళ్ళిపోతా ఉంది. అందుకని క్రీస్తు యేసు వారి యొక్క ఆలోచన మనం కోరుకోవాలి. ఆయనలోనంట ఏమనుందంట? ఆలోచనలకు కర్త అంట ఆయన. అసలు ఆలోచనే ఆయనంట. ఆయనే మనకి ఆలోచనగా ఉండాలంట. లోక ఆలోచన కాదంట, స్నేహితుల ఆలోచన కాదంట, కొడుకుల ఆలోచనలు కాదు, కుమార్తెల ఆలోచనలు కాదు, భర్త ఆలోచన కాదు, భార్య ఆలోచన కాదు. ఒక నిర్ణయం నువ్వు తీసుకుంటూ ఉన్నప్పుడు దేవుని ఆలోచన అడగాలి. ఆయన ఏంటంట? ఆలోచనకు కర్త అంట. ఆ తర్వాత ఏంటంట? మనిషి అన్నవాడు బలహీనుడు, దేవుడు బలవంతుడగు దేవుడు అంట. ఆయనలో బలం ఉందంట. మనలో ఏముంటుంది? బలహీనత ఉంటుంది. బలం ఉంటుందా? కండలు పెంచుతాం, జిమ్ములకి వెళ్తాం, బలాలా అవి కాదుగా. కన్ను మూస్తే ఎక్కడికి వెళ్తున్నాయి? కండలన్నీ కూడా కరిగిపోతాయి, మన్ను అవుతాయి. మన్ను అయిన శరీరం మన్ను అవుద్ది. నీవు క్రీస్తుతో బలవంతుడు కా. సాతానుని ఓడించటానికి, నీ విరోధి అయిన సాతానుని నువ్వు ఓడించటానికి, నువ్వు వాడి మీద విజయం పొందటానికి నీకు శరీరం కాదు, ఆత్మీయమైన బలం కావాలి. ఏం కావాలమ్మా? ఆత్మీయమైన బలం. ఆయన బలవంతుడగు దేవుడంట. దేవుడు దగ్గర బలం కోరుకో, దేవుడి దగ్గర బలం పొందుకో. ఆయనలో ఉన్న కార్యాలు ఇవి. ఆ తర్వాత ఏమనిందమ్మా? నిత్యుడగు తండ్రి. ఈ తండ్రి ఎలాంటి అంటే ఇప్పుడు భూలోక తండ్రి ఒక ఆయన ఉన్నాడు. నేను చాన్నాళ్ళ క్రితం నేను ఆలకించాను ఒక మాట, ఒక వార్త నేను చూసా. ఒక కుమారుడికి పుట్టినరోజు అంట ఆ రోజు. అయితే కుమారుడు స్కూల్ నుంచి రాగానే డాడీ వాడిది ఏంటి చెప్పినా అది ఒక పూర్ ఫ్యామిలీ, వాళ్ళు పూర్ ఫ్యామిలీ. నేను వార్త చదివా నేను ఒక 3-4 ఏళ్ల క్రితం. అయితే ఆ పిల్లోడు డాడీ నాది ఈవేళ నా స్నేహితులు వస్తారు, నాకు బర్త్డే చేయవని అడిగాడంట. నాన్న బర్త్డే చేస్తాను. సరే ఇలా నువ్వు కోరుకున్నట్టుగా మరి అంతమందికి ఏం పెట్టలేము కదా మనం, ఏదో నేను కూలి పని చేసుకుంటాను, ఒక చిన్న కేక్ పట్టుకొస్తాను నాన్న, కొద్దిగా ఏదో కారా ఏదో తెస్తాను, అంత పెడదామని పాపం వెళ్ళాడంట. మా తండ్రి వెళ్ళాడంట. వెళ్ళి అతను కేకు కొన్నాడంట, చిన్నది, ఒక కారపు బూందీ ఒకటి ప్యాకెట్ తీసుకుని వస్తూ ఉండగా ఆ స్కూటర్ మీద వస్తుండగా యాక్సిడెంట్ అయిందమ్మా. ఆయనకి యాక్సిడెంట్ అయ్యింది. అయితే ఆయన ఒక కోరిక కోరుకున్నాడంటమ్మా. పోలీసులు జనాలందరూ కూడా ముగితే ఒక్కసారి ఫోన్ ఇస్తారా ఎవరైనా ఉంటే అని. ఫోన్ ఉంటే అప్పుడు ఫోన్ చేశాడంట వాళ్ళ అబ్బాయికి. భార్య ఫోన్ ఎత్తితే వాళ్ళ అబ్బాయికి ఇవ్వమన్నాడంట. వాళ్ళ తల్లి మీ డాడీ మాట్లాడతాడంట అని చెప్పి ఫోన్ ఇచ్చిందంట. అయ్యా నీ కొరకు నేను అంత కేకు తెస్తున్నా, కారా కూడా పట్టుకొస్తున్నా, కానీ దారిలో నన్ను ఒక లారీని బస్సు ఏదో నాకు అంత కూడా యాక్సిడెంట్ అయింది, నేను క్షణంలో కన్ను ముయ్యిపోతున్నాను. బిగ్ బాస్కెట్ వచ్చింది నాన్న, కన్ను ముయ్యిపోతున్నానని కన్ను మూసాడంట అతను చెప్పి కొడుకుకి. చూడండి చాలా సాడ్ అది. చాలా మనకి వింటంటేనే హృదయాలు ద్రవించిపోవటంలా ఎంత భయంకరంగా ఉందండి వింటంటేనే అది. కానీ ఇక్కడ నిత్యుడగు తండ్రి
ఇది శరీరక తండ్రి నీకన్నీ చెయ్యాలనుకుంటాడు, కానీ చావు వచ్చిందంటే వెళ్ళిపోతాడు, మరణం వచ్చిందంటే. ఈ తండ్రి ఎలాంటి వాడంట? నిత్యుడగు తండ్రి అంట. ఈయన నిత్యంగా ఉంటాడు, మనల్ని కూడా నిత్య లోకములో ఆ యొక్క దృఢ పునాది గల పట్టణంలో ఆయనతో పాటు మనం కూడా ఉండాలని కోరుకుంటున్నాడు. ఈయన ఏంటంట? నిత్యుడగు తండ్రి అంట. ఆ తర్వాతదమ్మా సమాధానమునకు అధిపతి అంట, అంటే కర్త. సమాధానం నీ యొక్క బంధువులు, నీ యొక్క ఇంటి వారు, ఏదో నువ్వు దుఃఖంలో ఉన్నప్పుడు, నీవు కష్టంలో ఉన్నప్పుడు, వారు ఇప్పుడు కష్టంలో ఉన్నప్పుడు నిన్నేదో కానీ ఓదారుస్తారు, కానీ దాని సమూలంగా అది బయట వేస్తారా? వేయలేరు. నీ యొక్క హృదయంలో భారం అంతా కూడా పారవేయలేరు, ఏది కూడా చేయలేరు. కానీ ఈయన సమాధానకర్తయ్యకు ఈయన మనకు చాలా సంతోషము, సమాధానం ఇచ్చేవాడుగా ఉంటాడు. ఆయన వాటికి అధిపతి. మనం అధిపతి దగ్గర, కర్త అయిన బలవంతుడు కూడా వాని దగ్గర, అద్భుతాలు చేసేవాడి దగ్గర, ఆశ్చర్యాలు జరిగించేవాడి దగ్గర, మంచి ఆలోచనలు ఉన్నవాడిని విడిచిపెట్టి ఏం కోరుకుంటున్నాం మనం? లోకమును. అందుకని ఆయన మనందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు. మీరు ఎరుగరా? ఎంతది స్పష్టంగా అన్నాడండి. మీరు ఎరుగరా? మీకు తెలియాలి కదా అది. అట్లాగంటున్నాడు. దేవునికి విరోధమైంది చేస్తారా? దేవునికి వేరుగా ఉండి మీరు ఏం చేస్తారు? వేరుగా ఉండి ప్రశ్నిస్తూ ఉన్నాడు. చూడండి, ఎఫెసీ 2వ అధ్యాయము 21-22. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయముగుటకు ఆయనలో మీరు కూడా అదుగో. చూడండి, శరీర మూలమా ఆత్మ మూలమా? ఏమన్నాడమ్మా? ఆత్మ మూలముగా. చెప్పండి అందరూ. ఆత్మ మూలముగా, శరీర మూలం కాదు. శరీరం లోకము కోరుకుంటుంది. మనము కట్టబడాలి అంటే మనం దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపించబడాలి. మనం ఆత్మ మూలముగా మనము కట్టబడుచున్నామంట. లోకము చేత కట్టబడకు. ఎందుకంటే లోకము నిన్ను పడవేస్తుంది. నువ్వు వృద్ధిలోకి, లోకము నీ యొక్క మంచి కోరుకోవచ్చు, లోకమును ఉన్నతలోనికి రావాలని అనుకోవచ్చు. నీ యొక్క కుటుంబం, నీ భర్త, నీ యొక్క కుటుంబం, నీ పిల్లలు వృద్ధిలోకి వచ్చినాక కొంత సాతానుడికి ఈర్ష్య రావచ్చు. నీవు కూలిపోవాలని అనుకోవచ్చు, చెడిపోవాలని అనుకోవచ్చు. లోకం అలాంటిది. కానీ ఈ దేవుడు ఏంటి? ఎలాగంట? ఆత్మ మూలముగా మనల్ని కడుతూ ఉన్నాడంట. చూడండి, నిత్య నిర్మాణకుడు ఈయన మనల్ని కడుతూ ఉంటాడు. లోకం ఏం చేస్తుంది? మనల్ని పడద్రోస్తుంది. లోకం ఏం చేస్తుంది నాన్న? పడద్రోస్తుంది. చాలాది జాగ్రత్తగా ఉండాలండి. ఈ చివరి దినాల్లో, ఈ అంత్యకాలంలో మనము చాలాది జాగ్రత్తగా ఉండాలి. మన యొక్క హృదయం అనేది దేవునికి ఆలయం. ఇది ఆయనంట. చూడండి ఎంత మంచి మాట. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నాం. మనం కట్టబడటానికి చూడాలి. ఆత్మను మనం కోరుకోవాలి. ఆయన వెళుతూ మనకి ఆత్మ అనే సంచకరువుని ఇచ్చి వెళ్ళి ఉన్నాడు. ఆ యొక్క ఆత్మానుసారంగా మనం ఈ లోకంలో జీవించాలి. లోక సంబంధమైన ప్రక్రియలు మనలో ఉంటే కొట్టివేయాలి, పారవేయాలి. దేవుని యొక్క సంగతులు మనం కోరుకునేటట్లుగా ఉండాలి. దేవుని యొక్క సంగతులు మనం కోరుకోవాలి. మన జీవితంలో మనం ఎన్నో కూడా పూర్వం ఉన్నప్పుడు మన యొక్క జీవితంలో అప్పుడే సంతోషం ఉంటుంది. అప్పుడే మనకేమొస్తుంది? భారం వస్తుంది. అప్పుడే మనకేదో దుఃఖం ఒకటి వస్తుంది. ఆ సంతోషం తీయడానికి, ఆ సంతోషం మనము ఎల్లకాలం కూడా నిలుపుకోలేము. దేవుని యొక్క కార్యం అనేది, దేవుని యొక్క సంగతి అనేది ఏంటంటే, నీలో ఉన్న సంతోషము ఎన్ని దుఃఖానికి హేతువులు ఎన్ని హృదయంలోకి చేరినా ఈ సంతోషాన్ని హరించలేవు, ఈ సంతోషాన్ని దొంగిలించలేవు. అందుకని లోకం ఇచ్చున్నట్లుగా కాదు, మీకు నేను సమాధానం మీకు నేను అనుగ్రహిస్తున్నా. ఇది లోకం ఇచ్చున్నట్లుగా కాదు, లోకం ఇచ్చున్నట్లుగా ఇది కాదు.
మనకు దేవుడు ఎంతో మనకి సమాధానము ఇచ్చేవాడుగా ఉన్నాడు. దేవుని యొక్క సమాధానాన్ని, దేవుని యొక్క స్వాతంత్రాన్ని మనం కోరుకునేటట్లుగా ఉండాలి. ఏముంది మనకిప్పుడు స్వాతంత్రం? ఏదో హాస్టల్లో ఉన్నవాళ్ళు హాస్టల్లో సెలవులు ఇవ్వగానే ఏమనుకుంటారు? ఎప్పుడు వెళ్తామో ఇంటికి అని చెప్పి అనుకుంటారు. మళ్ళీ ఇంటికి వచ్చినాక ఇంట్లో ఉన్న పేరెంట్స్ యొక్క రెస్ట్రిక్షన్స్ వల్ల మళ్ళీ ఎప్పుడైపోతాయో ఈ సెలవులు, మళ్ళీ అక్కడికి వెళ్దామో అనుకుంటారు. మళ్ళీ హాస్టల్కి వెళ్ళినాక మళ్ళీ పేరెంట్స్ని చూడాలని అనుకుంటారు. అంటే వీళ్ళ యొక్క మనసు డోలాయమాన పరిస్థితుల్లో ఉంటుంది. అంటే ఒక నిర్ణయానికి రాలేని స్థితిలో ఉంటాం మనం, మనుషులం కొట్టుమిట్టాడుతాం. కానీ ఆయన సమాధానంలో మనం ఉంటే లోకంలో ఎన్ని ఇబ్బందులు రాను, ఎన్ని కష్టాలు రాను, ఎన్ని నష్టాలు రాను, మనం ఆ సమాధానం మనం కోరుకుంటాం. ఎందుకంటే ఆ సమాధానము మనల్ని లోకంలో ఉన్న భారమైన కార్యాలలో నుంచి విడిపించిన సమాధానం అది. బంధించిన కష్టము కాదు అది. క్రీస్తు యేసు వారు సమాధానానికి సాదృశ్యం. అందుకని మనం ఆయనను ఆశ్రయించేటట్లుగా ఉండాలి, ఆయనను మనం కోరుకునేటట్లుగా ఉండాలి. ఆయనను మనం ఏం చేయాలమ్మా? కోరుకునేటట్లుగా ఉండాలి. చూడండి, యోధ 5వ వచనం చూడండి. యోధాలో అధ్యాయం ఒకటే ఉంటుంది. అందులో 5వ వచనం చూడండి. ఈ సంగతులన్నీ మీరు ముందరనే ఎరిగి ఉన్నారు. నేను మీకు జ్ఞాపకము చేయగోరుచున్నది. అంటే మనము మర్చిపోయామేమో అసలు వాస్తవాన్ని. ఎందుకంటే లోకంలో పడ్డాం కదా, లోకంలో ఉన్నాం కదా, లోక సంగతులు కోరుకుంటూ లోకంలో ఏకమైపోయి లోకంతో ప్రయాణిస్తూ లోకంతో జీవిస్తూ లోకాచారాలన్నీ కూడా అన్నీ కూడా భుజాన్ని వేసుకుని పాటిస్తూ ఉన్నాం. కాబట్టి మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను అన్నాడు. ఏదంట జ్ఞాపకం చేస్తే చూడండి ఎంతది భయంకరంగా ఉంటుందో. ప్రభువు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను. ఉండండి, ప్రభువు అంట ఐగుప్తులో నుండి ప్రజలను, తన యొక్క జనాంగాన్ని మోషే అహరోనుల సారథ్యంలో రక్షించాడు కదా, బయటికి రప్పించాడు. తన యొక్క అద్భుతాలన్నీ కూడా చూపించి తాను ఎంత రోషము గలవాడో ఫరో ఎదురుగా, ఇశ్రాయేలీయుల ఎదురుగా చూపించిన వాడుగా ఉన్నాడు, కనుపరిచిన వాడుగా ఉన్నాడు. వారిని ఆ రీతిగానంట రక్షించాడంట, బయటికి రప్పించాడంట. రక్షించినను చూడండి, వారిలో నమ్మకపోయిన వారిని, అంటే అవిధేయులుగా వారక్కడ నమ్మారు, బయటికి వచ్చారు. మళ్ళీ ఎందులోకి వచ్చారంట? వీళ్ళు మళ్ళీ లోకంలో పడ్డారంట. లోకంలో పడి ఇప్పుడు ఏం చేశారంట? ముందు నమ్మారు, మళ్ళీ ఇప్పుడు ఏం చేశారంట? నమ్మకం కోల్పోయారంట, విశ్వాసం కోల్పోయిన వాళ్ళని ఏం చేశాడంట ఆయన? అది చూడండి, తరువాత నాశనము చేసెను. చూడండి ఎంత భయంకరం. ఆ మాట మనకంట జ్ఞాపకం చేస్తున్నాడంట యూదా ద్వారా. యూదా పత్రికలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నాశనం అనేది మరణమే కాదు, నాశనం అనేది సమాధానం లేకుండా, సంతోషం లేకుండా, ఒక విలువైన సమయాన్ని, విలువైన జీవితాన్ని పాడు చేసుకోవటం, రోగాల ప్రకారంగా, మరణాల ప్రకారంగా. అందుకనిగా మరి అక్కడ 1 కొరింథీ 11వ అధ్యాయంలో చూడండి ఎంత చక్కగా ఉంటుందో. 11వ అధ్యాయం 1 చూడండి అమ్మా. 11వ అధ్యాయంలో అందులో ఉండండి. 11వ అధ్యాయములో 30వ వచనం. ఇందువలననే మీలో అనేకులు ఎలా ఉన్నారంట? బలహీనులు, అంటే బలం కోల్పోయిన వారుగా ఉన్నారు. ఆ తర్వాత ఏమున్నారంట? రోగులై ఉన్నారంట. చాలామంది ఏమవుతున్నారంట? నిద్రించుతున్నారు, మరణం అవుతున్నారంట చాలామంది. అందువల్లనేనంట దేవుడు అక్కడ ఏమన్నాడు? మిమ్ములను ఐగుప్తులో నుండి రక్షించినను, బయటికి రక్షించినను, మీరు నా యందు విశ్వాసం కోల్పోయారు కాబట్టి మీరు ఏమయ్యారు? చాలామంది నాశనమునకు అప్పగించాడంట ఆయన.
అమ్మో, ఎంత భయంకరంగా ఉందండి. చూడండి, 1 జాన్లోకి రండి, కొన్ని మాటలు చూపిస్తాను. 1 జాన్, 1 యోహాను 5వ అధ్యాయము, 5వ అధ్యాయం తీయండి. తీసారమ్మది. అందులో 11, 12 అమ్మా. ఆ సాక్ష్యం ఏంటంట? దేవుడు మనకు నిత్య జీవమును దయచేసిన. ఉండండి, దేవుడు ఏమిచ్చాడంట? మనకి జీవితం ఇచ్చాడు, జీవం ఇచ్చాడు, బ్రతకటం నేర్పాడు. అంటే మరణించడం నేర్పలేదు కదా ఆయన. నిత్య జీవము దయచేశాడు. అదేంటంట? ఈ జీవం ఎక్కడుందంట? అదుగో నీ కొరకు నా కొరకు ఆ యొక్క కలువరి సిలువల బలియాగమైన క్రీస్తులో ఉందంట. మరి ఆయనను కోరుకోకుండా, ఆయనను నీ యొక్క హృదయంలో నిలుపుకోకుండా జీవం ఎక్కడ ఉంటుంది? నీకు మరణం ఉంటుంది, నీకు రోగం ఉంటుంది, నీకు బలహీనత ఉంటుంది. ఇలాంటివి ఉంటాయి. ఎక్కడుందంట ఇది జీవము? ఆయన కుమారుని యందున్నదంట. ఆ తర్వాత ఏమనుందమ్మా? అంగీకరించు, దేవుని కుమారుని అంగీకరించువాడు ఎలాంటోడంట? అదుగో జీవము గలవాడే దేవుని కుమారునికి హృదయం ఇస్తాడు. జీవితం బాగు చేసుకోవాలనుకునేవాడు తన యొక్క హృదయాన్ని దేవునికి సమర్పిస్తాడు. లోకములు బ్రతకాలనుకున్నవాడు తనకు ఎంత నాశనం వస్తున్నా, ఎంత చెడిపోతున్నా, ఎంత కృంగిపోతున్నా తనను తాను సమర్థించుకునేవాడు ఈ లోకంలో జీవించలేడు. అది నాశనం వైపు లాక్కెళ్తూ ఉంటుంది. అందుకని సమర్థించుకోవటం అనేది పాపము, అది మహాపరాధం. అది ఎవరికి? నీ జీవితానికే. ఇప్పుడు సృష్టి ముందు, మొదటి సృష్టి ఆదాము హవ్వ, ఒక పండును ముట్టుకోవద్దన్నాడు దేవుడు, చాలా స్పష్టంగా చెప్పాడు. ఆ పండులో ఏముందనేది మనకు ఇదంతా సెకండరీ. కానీ ఇప్పుడు ఆయన ఏమన్నాడు? ఏదేను తోటంతా ఉంది నీకు, అవునా? ఏదేను తోటలో నీకు కావాల్సినవన్నీ ఉన్నాయి. అంటే మనము తల్లి గర్భంలో నుంచి నేల మీదకి రావటానికి ముందే ఏదేను తోటలో మనకి బలవర్ధకమైన పోషకాహారము, మనం ఆనందపడటానికి, మనం త్రాగటానికి ప్రాణవాయువులు, ఇవన్నీ కూడా దేవుడు అక్కడ పుట్టించి ఉన్నాడు. దానిలో మనందరినీ కూడా నిలిపి ఉన్నాడు. అయితే ఇప్పుడు ఒకదానిని ముట్టుకోవద్దన్నాడు ఆయన. సమస్తం తినమన్నాడు కదా, సమస్తం అనుభవించన్నాడు కదా, ఒక్కదాన్ని వద్దన్నాడు. కానీ ఇప్పుడు హవ్వది ఎక్కడికి వెళ్ళింది దృష్టి? ఈ ఒక్కదాని మీదకే వెళ్ళింది. చూడండి లోకం ఎలాంటిదో. ఏది దేవుడు వద్దన్నాడో హవ్వది ఎక్కడికి వెళ్ళిందమ్మా? దాని మీదకే వెళ్ళింది. అంటే సాతానుడి చేత ప్రేరేపించబడింది. సాతానుడు ఎక్కడున్నాడంట? దేవుడు ముట్టుకోవద్దన్న దాని మీద కూర్చుందంటమ్మా. అది ఎక్కడ కూర్చుందంట? దేవుడు ముట్టుకోవద్దన్న దాని మీద కూర్చున్నా దేవుడు ఇది అన్నాడా? నిష్ఠూరమైన మాటలా? అట్లా ఎందుకన్నాడు? ఏమన్నాడులే, ఏం కాదు. లోకం కూడా అంతే. లోకము చూడొద్దు, లోకంలో కూర్చోవద్దు, లోక వాసన నీకు అంటొద్దు అని అన్నాడు. కానీ ఇప్పుడు లోకం ఏమంటదా? ఏమవుద్దులే, వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళకేమైంది? ఇదిగో వీళ్ళు చేస్తున్నారు, వీళ్ళకేమైంది? అది వాళ్ళు అట్లా లేరా, వాళ్ళకేమైంది? నీకు ఒక్కడికే వచ్చేసింది నాశనం అని అంటారు. దిగినాక కానీ అంటది బురద, అంతేనా? దిగితేనే కదా బురద అంటే. ఎప్పుడమ్మా? దిగితేనే. బురద బయట ఉంటే మనకి బురద అని మనం చూడగలం, కానీ దిగినప్పుడు మన యొక్క శరీరానికి అది అంటుకుంటుంది, అది బురద. ఇప్పుడు సరే, హవ్వ ఫ్రూట్ తిన్నాక ఎవరికి ఇచ్చింది? అది తనతో ఉన్న సాటి, తన పక్కన ఉన్న భర్తకి ఇచ్చింది. భర్త ఏం చేశాడు? అయ్యో దేవుడు ముట్టుకోవద్దు అన్నాడు, వద్దు అని చెప్పి మందలించి పారేయాలి కదా. సాటి అయిన సహాయముగా స్త్రీని ఇస్తే, ఈ సాటి అయిన సహాయం ఇవ్వగానే ఈ స్త్రీనే నాకు సహాయం అనుకున్నాడు, కానీ అసలైన సహాయం నాకు దేవుడని అనుకోలే ఆయన. అక్కడ జరిగిన మిస్టేక్ అదే. అసలు మాకు సహాయం దేవుడని అనుకోలా. ఒక శరీరము ఇచ్చింది కాబట్టి మరి ఒక శరీరంగా తనను తాను భావించుకున్నాడు ఆదాము. అందుకని తిన్నాడు. సరే, దేవుడు వచ్చి అడిగాడు. ఇప్పుడు ఆదాము ఏమన్నాడు? అయ్యా నేను తినలేదు, ఇచ్చింది ఎవరన్నాడు? నా భార్య ఇచ్చింది. నువ్వు నాకు సాటి అయిన సహాయముగా ఇచ్చిన ఈ స్త్రీ ఇచ్చిందని అన్నాడు. ఏమన్నాడు? ఈ స్త్రీ. సరేలే నాన్న,
ఈసారికి తప్పు అయితే ఏంలే కానీ ఈసారి అది ముట్టుకోవద్దని అన్నాడా? పాపం అనేది నువ్వు చేసిన ఒకటే, వేరే వారు నీతో చేయించినా కానీ అది పాపము పాపమే, తప్పు తప్పే, క్రైమే. ఏమన్నాడు? సంతోషకరమైన స్థితిలో నుంచి బయటికి వెళ్ళవయ్యా, క్షమాపణ లేదిక. దేవుని యొక్క ఉగ్రత అది, ముట్టుకోవద్దన్న దాన్ని ముట్టుకోవద్దు అంతే. దేవుని ఆజ్ఞది, దానిలో ఏముంది? దానిలో ఏమి లేదు, నీకు అనవసరం. కానీ దేవుని సృష్టి అయిన నీవు నీ సృష్టికర్త మాటకు నువ్వు లోబడుతున్నావా లేదా? నిన్న ఆయన భరిస్తూ ఉన్నాడు కదా, నీ భారం అంతా ఎక్కడుందంట? ఆయన భుజం మీద ఏముందంట? రాజ్యభారం ఉందంట. ఆ రాజ్యంలో నీవు ఒక పౌరురాలవు. నీ భారం ఎక్కడుంది? ఆయన భుజం మీద ఉంది. మరి ఆయన భారం, నీ భారం మోస్తూ ఉన్నప్పుడు మరి ఆయనకి ఇష్టం లేని సంగతి, ఇష్టం లేని కార్యం నువ్వు ఎందుకు చేస్తావు? చేస్తున్నావు కాబట్టి దేవుని యొక్క రోషానికి గురవుతున్నాం. చేస్తున్నాం కాబట్టి దేవుని యొక్క రోషానికి గురవుతున్నాం, నాశనానికి అప్పగించబడుతూ ఉన్నాం. ప్రియమైన విశ్వాసులారా, మేలుకొందామండి. మనం మేలుకోవాలి. ఈ వాక్యం అనే ఖడ్గమును చేబూనాలి. ఏం చేయాలి? మనము చేతబూనాలి. ఈ వాక్యం అనే ఖడ్గంతో పరిగెత్తాలి. ఒక పాట మేము చిన్నతనంలో ఉండగా, మేము 4 ఏళ్ళప్పుడు 5 ఏళ్ళప్పుడు ఉండగా, కేఆర్ డేవిడ్ గారు, పరంజ్యోతి గారు, ఖమ్మం జాన్ గారు, పొట్టి జక్కయ్య గారు, తర్వాత జడ్సన్ గారు, ఇలా తర్వాత పిఎం సామ్యులు గారు, ఇట్లాగా మహామహులు వీళ్ళందరూ కూడా ప్రార్థనలో, ఆ తర్వాత ముంగనూరి దేవదాసు గారు, ఆ తర్వాత బైబిల్ మిషన్ స్థాపకులు ఆయన జాషువా డేనియల్ గారు, ఇలాంటి మహామహులు మా ఇంట్లో ఉన్నారు. ఆ దిండ్ల కంటే చిన్నవాడిని. వాళ్ళు పాటలు పాడుతుంటే మేము భలే ఆలకించేవాళ్ళు. వాళ్ళ పాట పాడేవాళ్ళు ఏంటంటే, యేసుతోటివిగాను పోదుమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదము, రాజు సైన్యమందు చేరను, ఆ రాజు దివ్య సేవ చేయను, యేసురాజు ముందుగా ధ్వజము బట్టి నడువగా, యేసుతోటివిగాను వెడలను, యేసుతోటివిగాను పోదుమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదము. ఆ కేఆర్ డేవిడ్ గారు, ఇలాంటి వాళ్ళందరూ కూడా మమ్మల్ని పక్కన కూర్చోబెట్టుకునేది పాడేవాళ్ళు ఈ పాటలు. వాళ్ళు ఎంత అసలు మహామహులండి. వాళ్ళ పక్కన కూర్చోవటమే, వాళ్ళకి మేము పరిచర్యలు చేయటమే మాకు ఆశీర్వాదం వచ్చిందండి. మాకు ఆశీర్వాదం వచ్చింది. వారికి పరిచర్య చేయటమే, లోక పరిచర్య చేయల. ఒక మహాత్ములు, మహాభక్తులు, వాళ్ళ ద్వారా ప్రపంచం కదిలించబడింది. వాక్యము పరిడవిల్లింది, ఊరేగింది. మొత్తం ఒక ప్రపంచమంతా కూడా హృదయాలను కోసివేసింది. లోకము బయటికి పారవేసుకుని దేవుని యొక్క వాక్యం అనే ఖడ్గాన్ని హృదయములో అనమాట నిలుపుకోవటానికి ఆ దినాలలో ఆ 3 వేళ్ల దేవ సహాయం గారు వీళ్ళందరూ మమ్మల్ని పక్కన కూర్చోబెట్టుకుని ఈ పాటలు పాడేవాళ్ళు. అప్పుడే మాకు అసలు ఒళ్ళు అనమాట జలధరించినట్లుగా ఉండేది. ఆ పాటలు పాడుతుంటే చాలా సంతోషం దుప్పొంగినట్లుగా. ఆ సంతోషం ఈ దినం వరకు కూడా మమ్మల్ని కాళ్ళ మీద కూర్చోబెట్టుకునేవాళ్ళు, తొడల మీద కూర్చోబెట్టుకుని చక్కగా ఈ పాటలు పాడుతూ ఉండేవాళ్ళు, ప్రార్థన నేర్పేవాళ్ళు. వాళ్ళందరూ మహాత్ములు, అసలు భక్తులు. వాళ్ళందరూ కూడా ఈ యొక్క వేద పఠనంలో వారందరూ కూడా ఆరితేరిన వారు. అలాంటి వారి సంరక్షణ నుండి అనమాట వచ్చినోడిని నేను. అలాంటి వారి సంరక్షణ మా మదరు, వీళ్ళందరూ కూడా అప్పుడు మొత్తము ప్రపంచం ఇదంతా పెంతుకోస్తు వ్యాప్తులు, ఎన్ని ఉద్యమాలు వ్యాప్తి చెందటానికి ప్రపంచం అంతా, ప్రతి కంట్రీస్ కూడా వీళ్ళు ప్రధాన కారణం. అలాంటిది మనలో కూడా దేవుడు ఇప్పుడు ఆ స్థితిని కోరుకుంటూ ఉన్నాడు. మనం కూడా అదే రీతిగా ఉండాలి. మనము దేవుడు లేకుండా దేవుళ్ళలో నుంచి జారిపోతూ మళ్ళీ నువ్వు దేవుడు కావాలని కూడా దేవుడిని వెళ్తాం. ఈ జారిపోయిన స్థితిలోనే దేవుని యొక్క ఉగ్రతకు గురయ్యామంటే మనం ఏమవుతాం? అందుకని ఆయన ఏమన్నాడు అక్కడ యోధా 5లో, వారు నమ్మకం కోల్పోయిన వారిని ఏం చేశారంట? నాశనం చేశాడంట. మరి మనం నమ్మకం కోల్పోయి మనం ఇట్లా జారినప్పుడే అది పట్టుకున్నాడు అనక ఆయన.
ఉగ్రతకు ఏమవుతాం మనం? అందుకని జారొద్దు. ఒక జారుడు బండ లాంటి లోకం మీద మనం పెట్టొద్దు ఎప్పుడు కూడా. ఒక స్థిరమైన బండ కేఫా, ఆయన స్థిరము ఆయన. అందుకని విశ్వాసికి వీరత్వం ఉండాలి. నేను విశ్వాసిని అని చెప్పుకోవటం కాదు. నువ్వు విశ్వాసం ఎట్లయ్యావో, నిన్ను రక్షించిన నీ దేవుడైన క్రీస్తు యేసు వారిని, ఆయన నీ కొరకు జరిగించిన ప్రతి కార్యాన్ని లోకంలో ధైర్యంగా నువ్వు చాటి చెప్పాలి. అనుకూలమైన పరిస్థితుల్లో కాదు, ప్రతికూల పరిస్థితుల్లో కూడా చెప్పు. విశ్వాసికి వీరత్వం ఉండాలి. ఆ వీరత్వం ఉన్న విశ్వాసి మాత్రమే స్థిరపరచబడతాడు. అందుకని విశ్వాసం, వీరత్వం, స్థిరత్వం. భక్త సింగ్ అనేవాడు ఆయన సహోదరుడు, భక్త సింగ్ గారు అనేవాళ్ళు. ఆ మాట విశ్వాసం, వీరత్వం, స్థిరత్వం. వీరత్వం లేని విశ్వాసి స్థిరముగా ఉండలేడు. వాడు అటు ఇటు జారిపోతూ ఉంటాడు. అందుకని నీలో ఉన్న ప్రభువు కార్యాన్ని ప్రతి క్షణం కూడా ఊరేగించేటట్లుగా ఉండాలి, ప్రతి క్షణం కూడా ప్రకటించేటట్లుగా ఉండాలి. ఆ యొక్క వాక్యపు వెలుగులో మనం అందరం పరిశోధించుకున్నప్పుడే మనకి ఇదంతా కూడా సాధ్యమవుతుంది. ఓకేనా? మనల్ని దేవుడు 2025 సంవత్సరం మొత్తం కూడా కాపాడుతూ వచ్చాడు. ఎంతమంది ఉన్నారు తల్లులు? ప్రతి ఒక్కరు కూడా బలహీనతతో ఉన్నవాళ్ళే. మనందరం కూడా బలహీనులమే, కానీ బలవంతుడైన దేవుడు మనలో ఉన్నాడు కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క సాక్ష్యం. ఎంతో మరణకరమైన, అపాయకరమైన కాలాల నుండి మనందరం కూడా బయట మనము పడిన వాళ్ళమే. పడనోళ్ళు ఉన్నాము ఎవరైనా? లేము. ప్రతి ఒక్కరు కూడా బలహీనమైన కార్యాలు, ఇలాంటి కృంగదీసే కార్యాలలో నుంచి బయటికి మనం వచ్చిన వాళ్ళమే. ఆ సాక్ష్యాన్ని మనం ఏం చేయాలి? ప్రకటించేటట్లుగా ఉండాలి. ఆ సాక్ష్యం ఏం చేయాలి? మనం ఊరేగించేటట్లుగా ఉండాలి. ఆ స్థితిని మనందరం కూడా కోరుకుందాం. దేవుడి మాటలు దీవించుగాక. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకోండి. అందరూ కూడా ప్రార్థన చేస్తాను. మోకరించగలిగిన వాళ్ళు మోకరించండి. పెద్దవాళ్ళు మోకరించలేరు, మిగతా వాళ్ళు మోకరించగలిగిన వాళ్ళు మోకరించండి. ప్రేమ కలిగిన మా తండ్రి, నమ్మకమైన వాడా, మా రక్షకుడు, నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు వారి అతి ఉన్నతమైన ఘనమైన నామంలో ఈ దినము మరి మా తండ్రి సంఘ ప్రార్థనలో మా అందరినీ కూడా చేర్చిన నీ ప్రేమ గొప్పదని ఒప్పుకుంటున్నా. అయ్యా, నీవు మహోపకారుడు, మహాత్ముడవు. అయ్యా, మేము బడవలసిన స్థలములో నీవు నుంచున్నావు మా పక్షాన. ఈ ప్రేమను ఎవరు చూపించగలరయ్యా? నాయన, నీ ప్రేమ మరి మా తండ్రి ఎంతో గొప్పది. ఇది నాయన విలువ కట్టలేనిది. నీ యొక్క ప్రేమ అగాపే ప్రేమను, అవునయ్యా, ఇంటి వారి భర్త, భార్య, పిల్లలు, బంధువులు, కొలీగ్స్, లోకంలో నైబర్స్, పక్కన ఉన్న వాళ్ళు ఎవరైనా చూపించలేని ప్రేమ నీ ప్రేమ నువ్వు మా పట్ల చూపించిన ఆ యొక్క ప్రేమ, నిన్ను మరణములోనికి కూడా నువ్వు వెళ్ళటానికి నాయన సిద్ధపడ్డావు. నీ యొక్క త్యాగము ద్వారా మా అందరినీ కూడా సిద్ధపరిచావు. ఘనమైన వాడుగా నిరూపించుకున్నావు నాయన. ఇక్కడ మోకరించిన మేమందరం నాయన, ప్రతి ఒక్కరూ కూడా నాయన నీ యొక్క అద్భుతమును, నీ యొక్క ఆశ్చర్యమును, అలాగే బలహీనతను, బంధకమును, ప్రతి దానిని కూడా అధిగమించిన వారే. ప్రతి ఒక్కరు కూడా సాక్ష్యము కలిగి ఉన్నవారే. అవునయ్యా, మరి మా తండ్రి నాయన, యోధా 5 ప్రకారంగా నువ్వు మాట్లాడుతూ వచ్చావు, జ్ఞాపకం చేస్తున్నావు. నీవు ఐగుప్తులో నుండి నీ యొక్క జనాంగాన్ని రక్షించానన్నావు, కానీ నీ యందు విశ్వాసం కోల్పోయిన వారిని నాశనం చేశానన్నావు. అమ్మో, ఈ మాట ఏంటంటే ఎంతో భయంకరంగా ఉంది కదయ్యా. అయ్యా నాయన, నీ యొక్క మాటల చేత హెచ్చరించబడ్డాం. ఆ యొక్క హెచ్చరికలను మా యొక్క జీవితాలను బాగు చేసుకోవటానికి అవి మరి మా తండ్రినైనా మాకు ఒక మార్గోపదేశకాలుగా ఆ యొక్క మాటలను మా యొక్క హృదయాలలో స్థిరపరచుకుని ఆ రీతిగా నీ రాజ్యం కొరకు సిద్ధపడేటట్లుగా ప్రతి ఒక్కరికి కూడా నీ యొక్క కార్యంలో ఉన్న, నీ యొక్క పరిశుద్ధతలో ఉన్న, నీ యొక్క సంపూర్ణత్వంలో ఉన్న ఆ యొక్క గొప్పతనాన్ని మేము కలిగి ఉండి ఈ యొక్క సంపూర్ణత్వాన్ని ప్రతి ఒక్కరికి కూడా ప్రకటించగల మరి మా తండ్రి నేను నేర్పు, ఓర్పు సమస్తాన్ని కూడా అందిస్తూ రండి. ఆయన విశ్వాసము, వీరత్వము, స్థిరత్వము. అవునయ్యా, మేము స్థిరులుగా ఉండాలంటే
నాయన ప్రతికూల పరిస్థితుల్లో కూడా నీ యొక్క వాక్యాన్ని ఒక ప్రపంచంలాగా ప్రయాణించి ప్రకటించాలి. అప్పుడు మేము స్థిరంగా ఉండగలుగుతాం. నీ యొక్క మాటను చెప్పినప్పుడు లోకం చేత ఆకర్షించబడతాం. ఎందుకంటే సాతానుడు ఎన్నో విధాలుగా మా వంక గుచ్చి చూస్తూ ఉన్నాడు. నీ యొక్క మాట, నీ యొక్క నామం పలకనప్పుడు, లోకంతో మేము ఏకమై ఉన్నప్పుడు సాతానుడు పట్టుకోవచ్చు, మమ్మల్ని కూలద్రోయవచ్చు. ఆ క్షణంలోనే నీ యొక్క ఉగ్రతకు మేము గురి అవ్వవచ్చు. ఆ స్థితి ఎవరికి రాకుండా ప్రతి ఒక్కరు కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి. చేరి వచ్చిన వారందరి బట్టి వందనాలు. బాలమ్మ కుటుంబాన్ని మీ యొక్క హస్తాలకు అప్పగిస్తున్నా. కొడుకుకి కోడలికి సమాధానం ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటున్నా. యవనస్తులు మరి మా తండ్రినైనా నీ యొక్క పరిచర్య చేయటానికి వారిని కూడా సిద్ధపరుస్తూ రండి. అరుణ కుటుంబాన్ని మీ హస్తాలకు అప్పగిస్తున్నా. నాయన కుటుంబం అంతా కూడా నీ యొక్క మందిరావరణలో చేరేటట్లుగా కృపను చూపండి నాయన. అలాగేనయ్యా మరి మా తండ్రి అమ్మ కుటుంబాన్ని, రాజేష్ను, ప్రిన్స్ను, అమ్మకిచ్చిన ఆ యొక్క ఆరోగ్యం కొరకు వందనాలు, ఆమెకి ఇచ్చిన బాధ్యత కొరకు వందనాలు. చిన్నతనం నుండి కూడా పిల్లలకి మరి మా తండ్రి ఎంతో పోరాటంతో ఆమె ఇంతవరకు కూడా తీసుకొచ్చింది. అవునయ్యా, నిన్ను కలిగి ఉన్న జీవితంతో ముందుకు ఇంతవరకు కూడా ప్రయాణించుకుంటూ వచ్చింది. ఆమెతో మీరు అన్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నా. అలాగే పాస్టమ్కి ఇచ్చిన ఆరోగ్యం కొరకు వందనాలు చెల్లించుకున్నా. యొక్క బలహీనత సమస్తాన్ని కూడా కొట్టివేయటానికి ఇష్టం చూపించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నా. విజయమ్మ కుటుంబాన్ని మరి మా తండ్రి వీరయ్యలో ఉన్న తాగుబోతు శక్తులను మరి మా తండ్రి నేను కొట్టివేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా. అలాగే స్టూడెంట్స్ మైథిలి, జయప్రకాష్, సయీద, దీక్ష, హెప్సీబా, ప్రవల్లిక, దినులు, ఇలా ప్రతి ఒక్కరు కూడా మీ హస్తాలకు అప్పగిస్తున్నా. సోని, రజాకు, చోటు, అలాగే సయీద, ప్రతి ఒక్కరిని మీ హస్తాలకు అప్పగిస్తున్నా. వారిని మీరు నాయన రక్షించమని అడుగుతూ ఉన్నా. సలీమా, మొయినుద్దీన్, మరి మా తండ్రి జాను, అలాగే ఎఫ్రీన్ పిల్లల్ని కూడా మీ హస్తాలకు అప్పగిస్తున్నా. వారిని మీరు రక్షించండి. మరి మా తండ్రి మీరు మాట్లాడుతూ రండి. అలాగే మరి మా తండ్రి నాయన శారద, అలాగే దీక్ష, దినులు నాయన ఒంటరి పోరాటంతో ఆమె ఉన్నారు. ఆమెను మీరు రక్షిస్తూ వస్తూ ఉన్నారు. ఎంతో ఘనత వహించిన దేవుడుగా ఆమె ముందు వెనుకలు ఆవరించి ఉన్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నా. ఉదయాన్నే 4 గంటల పనికి వెళ్తుంది. 4 గంటలకి నాయన చిన్న పిల్లల కొరకు పోరాటం చేస్తూ ఉంది. నీ యొక్క మందిరానికి క్రమం తప్పకుండా వస్తుంది. మంచిగా మీరు స్థిరపరుస్తూ వచ్చిన నీ ప్రేమ గొప్పదని ఒప్పుకుంటూ ఉన్నా. నాయన ఇప్పుడు పరీక్షల సమయం, CBSE పరీక్షలు రేపటి నుంచి, అలాగే మరి మా తండ్రి స్టేట్ పరీక్షలు, అలాగే ఇంటర్మీడియట్ బోర్డు ఎగ్జామ్స్ +1 +2, అలాగే బోర్డు ఎగ్జామ్స్ సమస్త విషయాల్లో కూడా అందరికీ కూడా మరి మందిరంలో చాలామంది రాస్తూ ఉన్నారు. పరీక్షల హాస్టల్లో ఉన్న మరి మా తండ్రి పిల్లలు ఫీబీ, రేబక, కరుణ, అలాగే శ్రావ్య, మదన వాళ్ళందరూ కూడా పరీక్షలు రాస్తున్నారు. మహేందర్, ప్రవళిక, ఇట్లా మరి మా తండ్రి హెప్సిబా, దీక్ష, ఇలా మైథిలి వాళ్ళకు కూడా మరి మా తండ్రి నేను ఒక సెమిస్టర్ ఉంది ఏప్రిల్లో, సమస్త విషయాలు సహాయపడుతూ ఉన్నారు. హాస్టల్లో ఉన్న చోటుని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నందుకు వందనాలు. ఈ స్వరం ఎంతవరకు వెళ్తుంది అంతవరకు కూడా మీరు ఆకర్షిస్తూ రండి. అలాగే మరి మా తండ్రి ప్రతి ఒక్కరిని కూడా మరి మా తండ్రి మీరు నేను ఇంతవరకు కూడా సమృద్ధిగా ఉంచినందుకు, స్థిరంగా ఉంచినందుకు కూడా వందనాలు చెల్లించుకుంటూ నీ రాకల్లో మా అందరినీ కూడా జ్ఞాపకం ఉంచుకోమని, అలాగే మరి మా తండ్రి నైనా ఈ యొక్క మందిరావరణంలో పరిచర్య చేస్తున్న వాక్యోపదేశం, అలాగే మరి మొదటి కారు పరిచర్య, మందిరం క్లీనింగ్ విషయము, అలాగే వంట విషయాల్లో, అలాగే శుభ్రపరిచే సమస్తమైన చుట్టూ కూడా శుభ్రపరిచే విషయాల్లో, అలాగే మరి మాత్రం ప్రతి ఒక్కరికి భోజనాలు వడ్డించే విషయాల్లో, అన్ని విషయాల్లో కూడా వారం కూడా సహాయపడుతున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ, ముఖేష్కి ఇచ్చిన వ్యాపారం కొరకు వందనాలు. అలాగే చుట్టుపక్కల ఉన్న యవనస్తులందరూ కూడా నీ దగ్గరికి మందిరానికి వచ్చి పరిచర్యలో పాలు పొందేటట్లుగా ఆ రీతిగా మరి మా తండ్రి పని చేసేవాడే జీతమునకు అర్హుడు. అవునయ్యా, నీ యొక్క బలలో చేయి వేయాలంటే నీ యొక్క మందిరావరణలో ప్రతి ఒక్కరు కూడా కష్టపడాల్సిందే, శ్రమ పడాల్సిందే. వారికే జీవాహారం, ఊరికే కూర్చొని వెళ్ళటం కాదు. ప్రతి ఒక్కరు కూడా పరిచర్య చేయాల్సిందే. సహోదరుడు భక్త సింగ్ గారి ద్వారా మేము ఏ పనులైతే, ఏ యొక్క యాక్టివిటీస్ అయితే నేర్చుకున్నాం, ఒక క్రమం నేర్చుకున్నాం, దానిని అంతా కూడా మా యొక్క పూర్వీకులు, ఎంత గొప్ప సాక్షి సమూహము, ఎంతోమంది పరిశుద్ధులు మా ఇంట్లో ఉన్నవాళ్ళు, వాళ్ళందరూ కూడా మాకు నేర్పిన పనిని మరి మా తండ్రి దిగ్విజయంగా మేము జరిగిస్తూ వస్తూ ఉన్నాం. ఆయన మీరు మా పట్ల కృపను చూపుతూ ఉన్నారు. అలాగే యవనస్తులందరూ కూడా ఈ యొక్క మందిరావరణలో పాలు పంచుకుంటూ ఉన్నారు. అలాగే ఇంకొంతమందిని మీరు నాయన మీరు
మీరు తీసుకుని రండి. ఇంకెంతో మందిని కూడా మరి మా తండ్రి నాయన మందిరానికి మీరు ఆకర్షిస్తూ రండి నాయన. ప్రతి ఒక్క కవిత రావటం లేదు, అలాగే విశ్రాంతి అమ్మకు మంచి ఆరోగ్యం దయచేయండి. ఇమ్మాన్యులోని చీకటి కార్యాలు కొట్టివేస్తూ రండి నాయన. దూర ప్రాంతంలో యూకేలో లండన్లో ఉన్న మృదులాని మరి మా తండ్రి నేను మీ హస్తాలకు అప్పగిస్తున్న రెబకమ్మను మరి మా తండ్రి నేను సహోదరి రెబకమ్మ, అలాగే మరి మా తండ్రి ఆమె యొక్క కుటుంబీకులు ఏ ఏ దేశాల్లో ఏ ఏ ప్రాంతాల్లో ఉన్న వారందరినీ కూడా మీ యొక్క హస్తాలకు అప్పగిస్తున్నా. ఆమెకి ఇచ్చిన వాక్య జ్ఞానం కొరకు వందనాలు. ప్రతి నెల కూడా మాకు చేస్తున్న సహాయం కొరకు, అలాగే వాక్యము నేర్పుతున్న విధానం కొరకు వందనాలు. అలాగే జిన్నిని మీరు నాయన లేవనెత్తుతున్నందుకు వందనాలు. తీసుకుంటున్న ఆహారం అంతా కూడా పరిశుద్ధపరుస్తున్నందుకు వందనాలు. అలాగే మరి మా తండ్రి చుట్టుపక్కల వారిని మీరు ఆకర్షిస్తూ రండి నాయన. ఈ దినం దీవెనలతో మా అందరినీ కూడా ఆశీర్వదిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ ఈ రాత్రి మాకందరికీ కూడా సుఖమైన నిద్రలు ఇవ్వండి. సజీవుల లెక్కలో మరి మా తండ్రి నేను ఉంచుతారని నేను నమ్ముతూ, అలాగే నేను నీ యొక్క చిత్త ప్రకారం మేమందరం కూడా ప్రయాణించగల మరి మా తండ్రి నేను నేర్పు మా అందరికీ కూడా ఓర్పు అందరికీ కూడా అందిస్తూ రమ్మని, అలాగేనయ్యా మరి మా తండ్రి సిద్ధపరచబడిన ఆ యొక్క అల్పాహారం దీవిస్తూ ఆశీర్వదిస్తూ రమ్మని మా రక్షకుడి క్రీస్తు యేసు వారి నామములో ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క దేవుని ప్రేమ, కుమారుడ క్రీస్తు యేసు వారి యొక్క కృప, ఆత్మీయుని యొక్క అన్యోన్యమైన సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభువుని ప్రేమించే వారికి, లోకములో ఉన్న సకలమైన పరిశుద్ధులకు చేరి వచ్చిన మా అందరికీ, బేర్షెబా వాసులందరికీ, ఫిలడెల్ఫియా వాసులకు, హెర్మోను సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.